వింధ్యక్క, సిస్టర్ ఇది చూసావా? ఏంటిది? బావ బ్యాంక్ స్టేట్మెంట్. చూడు, ఇందులో బావ ఎవరెవరికి మనీ సెండ్ చేశాడో అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆ రోజు సంధ్య డబ్బుల కోసం వస్తే ఇవ్వలేదు అన్నావు, కానీ ఎవరికి తెలియకుండా బావతో నువ్వే ఇప్పించావు కదూ. నాకు తెలుసు నువ్వే గ్రేట్ అంటే బావ నీకంటే గ్రేట్ కదూ. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. మీరిద్దరూ కలిసి సంధ్యకి అలానే హెల్ప్ చేస్తున్నారు కదూ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే చూడు, ఇదొక్కటేనా సేట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తూ బావ వెనక్కుండి నడిపిస్తున్నాడు. బావేంటి, నువ్వే కదా నడిపించేది. ఆయన బావ నీకు తెలియకుండా నీకు చెప్పకుండా ఇవన్నీ చేస్తాడా ఏంటి? నలుగురికి తెలిస్తే బాగోదని నువ్వే బావతో చేయిస్తున్నావు కదక్కా. నేను చేయించడం ఏంటి? పర్లేదు సిస్టర్, నేనెవరికి చెప్పను. ఇప్పుడు నేను నీ పార్టీయే కదా. నువ్వు నీ ఫ్రెండ్కి సాయం చేస్తే అందులో తప్పే ఉంది? ఏం తప్పలేదు. ఏంటి మౌనిక ఇలా మాట్లాడుతుంది? ఇవన్నీ నిజాలా ఏంటి? ఒకవేళ మమ్మల్ని వెడుగొట్టడానికి మౌనిక ఏదైనా గేమ్ ప్లాన్ చేసిందా? సిస్టర్, అసలు మీ ఇద్దరి స్నేహం గొప్ప కాదు. మీ స్నేహం కోసం సంధ్యకి బావ ఎంతో మనీ హెల్ప్ చేస్తున్నాడు కదా, అందుకే బావే గొప్ప. చాలే మౌనిక, ఇప్పుడు నేను ఇవన్నీ నమ్మి ఆయన నాకు తెలియకుండా ఇవన్నీ చేశారా అని అనుకోవాలా? అదేంటి సిస్టర్ అంత మాట అనేసావు? నేనేదో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వస్తే నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వచ్చావు. కానీ సేటుకి ప్రతి నెల డబ్బులు పంపుతున్నాడు కదా, ఇదిగో అందులో అడ్రస్ కూడా ఉంది. అయినా ఇవన్నీ కూడా నీకు తెలుసులే, నా ముందు చూసి తెలియనట్టు ఉంటున్నావు. మీరు చేసేది నేను తప్పనట్లేదక్కా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా మీరు చేసేది కరెక్టేలే, ఇలాంటి హెల్ప్లు చాటుగానే చెయ్యాలి. అయినా నాకెందుకులే, ఇవన్నీ నువ్వే చూసుకో. ఇదేంటి, నిజంగానే సేట్కి అన్నిసార్లు డబ్బులు వేసినట్టుంది. నేను హాస్పిటల్కి డబ్బు పంపలేదమ్మా. అసలు ఏం జరుగుతుంది? ఈ డబ్బులు సేట్కి ఏ పర్పస్ మీద పంపించారు? సేట్కి ప్రతి నెల డబ్బులు పంపుతున్నాడు కదా, ఇదిగో అందులో అడ్రస్ కూడా ఉంది. తెలుసుకోవాలి. పదండి.
ఏంటమ్మా సంధ్య? ఏంటా హడావుడి? ఏంటా ఆనందం? వింధ్య ఎక్కడ మావయ్య? ఏమ్మా, తనకే చెప్పాలా? నాకు చెప్పకూడదా? ఫస్ట్ తన ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటుంది నాన్న. అయితే ముందు తన ఫ్రెండ్తోనే షేర్ చేసుకోనివ్వు. అవును మావయ్య గారు, నేను తనకే చెప్పాలి. వింధ్య వల్ల ఇదంతా జరిగింది. ఇంతకీ వింధ్య ఎక్కడా? మీరు వస్తారని తెలియదు కదమ్మా, ఇంతకు ముందే బయటికి వెళ్ళింది. పాపని ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? రండి. అసలు పాపను వదిలేసి వింధ్య ఎక్కడికి వెళ్ళింది? చూడండి ఎలా ఏడుస్తుందో. పాల కోసం అంటారా? ప్రతి ఏడుపు పాల కోసమే కాదు రాజేష్ గారు. పిల్లలు కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కి పడతారు. అందుకే ఎప్పుడూ పక్కనే ఉండాలి. ఓ తల్లి. చెప్పండి, ఏంటిది? మా వారు అన్నిసార్లు మనీ ఎందుకు వేశారు? నాకు తెలిసి ఆయనకి మీకు బిజినెస్ డీల్స్ ఏమీ లేవు కదా, మరేంటిది? అది అమ్మా, దయచేసి ఈ అకౌంట్ డీటెయిల్స్ మీవి కావని మాత్రం చెప్పకండి ప్లీజ్. పెద్దవారు, నిజం చెప్పండి. ఆ అకౌంట్ నాదేనమ్మా. డబ్బులు రాజేష్ గారే వేశారు. ఎందుకు? ఆ, అది ఒక మంచి పని చేయడానికమ్మా. ఏంటా మంచి పని? ఎవరికి చేయడానికి? సంధ్యకా? తనకే కదా మీరు డబ్బులిచ్చింది? అవునమ్మా. రాజేష్ గారు వాళ్ళకి నా ద్వారా సహాయం చేశారు. పాపం శ్రీకర్ గారు నాకు ఎప్పటి నుంచే తెలుసు, చాలా మంచివారు. ఆ అమ్మాయి సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి. వాళ్ళు కష్టాల్లో ఉంటే నేను చూడలేకపోయానమ్మా. అందుకే రాజేష్ గారు చేసింది మంచి పనే కదా అని నేను హెల్ప్ చేశాను. దానివల్ల మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా అమ్మా? అలాంటిదేం లేదండి. ఆయన చేసిన, మీ ద్వారా చేయించిన సహాయం చేయడంలో తప్పే ఉంది. మంచి పనే కదా. నాకేదో చిన్న కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడిగాను అంతే. ప్లీజ్ మీరు నేను ఇలా వచ్చి అడిగానని ఎవరితో డిస్కస్ చేయకండి. సరేనమ్మా, నేనెవరికీ చెప్పను. అవును, రాజేష్ ఇలా మీతో డబ్బులు ఇప్పిస్తున్న వాళ్ళకి తెలియదమ్మా. రాజేష్ గారే తెలియకుండా ఉంచారు. మరి సంధ్యకి? ఆ అమ్మాయికి కూడా ముందు తెలియదమ్మా, కానీ తర్వాత తెలుసు. వాళ్ళ భర్త శ్రీకర్కి హెల్త్ బాగోకపోతే మీరు నా ద్వారా డబ్బులు పంపించడం ఏంటి? శ్రీకర్ గారికి ట్రీట్మెంట్కి డబ్బు నందు ఇచ్చాడా? అవును, అతనే ఇచ్చాడు. సరేనమ్మా, నేను వెళ్తాను. షాప్లో బేరాలున్నాయి. అంటే నందు మౌనిక చెప్పినట్టు రాజేష్ సంధ్యకి మనీ హెల్ప్ చేస్తున్నారా? కానీ సంధ్య ఎందుకు ఇంట్లో ఆ విషయం దాస్తుంది? నా దగ్గర ఎందుకు దాస్తుంది? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏంటది? ఏం లేదు తల్లి, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏడవద్దు. ఊరుకమ్మా, ఊరుకో.
నాతో ఎప్పుడైనా ఒక్కసారైనా కలిసి పాపతో ఇలా ఆడుకున్నారా? అంటే ఈయనకి నవ్వులు సంధ్య ఉంటేనే వస్తాయా? నేనుంటే రావా? వింధ్య, అక్కడే ఆగిపోయావేంటే? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? షో, నువ్వు లేవని పాప ఏడుస్తుంది, మేము ఆడిస్తున్నాం. రా. పాప ఏడుస్తుంటే ఇందాకటి నుంచి మేమే ఆడిస్తున్నాం. అవునా? నువ్వెప్పుడొచ్చావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికెళ్ళానో చెప్తాను గాని ముందు మీరు చెప్పండి. ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళారు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరి కోసం వెళ్ళారు? సంధ్య కోసం వెళ్ళాను. సంధ్య కోసమా? అవునే, నా కోసమే వచ్చారు. నాతో కూడా చెప్పనే లేదు. నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. ఓ, సర్ప్రైజా? ఈ మధ్య నాకు చాలా కొత్త సర్ప్రైజ్ విషయాలు తెలుస్తున్నాయి. మరి నాతో కూడా చెప్పకుండా ముందు నీకే వచ్చి చెప్పిన సర్ప్రైజ్ ఏంటో? అదేంటి అలా అంటున్నావు? నీకు తెలిసిన కొత్త సర్ప్రైజ్లేంటి? మొన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వెందుకు అదోలా ఉంటున్నావు? చెప్పు వింధ్య, ఏదైనా జరిగిందా? అబ్బే, ఏం లేదండి. అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు కదా, దేనికోసమో నాకు చెప్పనే లేదు. అది చెప్దామనే వచ్చాను. ఒక్క నిమిషం రాజేష్ గారు. ఆయ్, ఏది, ముందు నాకు ఒక హగ్ ఇవ్వు. చాలా థ్యాంక్సే, ఇదంతా నీ వల్లే. ఏంటే ఇంత సంతోషంగా నేను హగ్ చేసుకుంటే నువ్వంత డల్గా ఉన్నావు? అసలేమైంది? ఏం లేదులే. సరే, నువ్వేదో చెప్తానన్నావు కదా, ముందు చెప్పు. వింధ్య, మాకు లోన్ శాంక్షన్ అయిందే. రాజేష్ గారు ఇంటికొచ్చి ఆ న్యూస్ చెప్పగానే అబ్బా, నా ఆనందానికి హద్దులు లేవనుకో. నీ వల్లే, ఇదంతా నీ వల్లే. ఈ క్రెడిట్ మొత్తం నీకే. ఈ లోన్ అమౌంట్ మా చేతికి అందగానే మాకు పెట్టుబడి దొరుకుతుంది. మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అత్తయ్య ఆరోగ్యం, శ్రీజ చదువు, పెళ్లి, ఆయన హాస్పిటల్ ఖర్చులు అన్నింట్లో నుంచి మేం బయటపడతామే. అందుకే వెంటనే నీకు చెప్పి నీతో ఆనందం పంచుకోవాలని వచ్చాను. అదేంటి, నువ్వు ఎగిరి గంతేస్తావనుకుంటే ఏం మాట్లాడకుండా అలా ముభావంగా ఉన్నావేంటి? ఆ, ఏం లేదులే, కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఏం జరిగింది వింధ్య? నాకసలు చెప్పనే లేదేంటి? చెప్పడానికి మీరు లేరు కదా. ఏంటి ఆ ప్రాబ్లము? హాస్పిటల్కి వెళ్దామా? అంత సీరియస్ ఏం కాదులే, నార్మల్గానే, జస్ట్ మూడ్ స్వింగ్స్ అంతే. అవునా, సరే. మరి కనీసం నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదేంటి? ఓ సారీ, కంగ్రాట్స్. ఏంటి, ఒట్టి కంగ్రాట్సేనా? నువ్విస్తావో నీ ఫ్రెండ్ ఇస్తుందో నాకు తెలీదు. పెద్ద పార్టీ కావాలి నాకు. పార్టీయే కదా, మీ ఇద్దరికి నేనే ఇస్తాను. అదే వద్దులే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీ ఫ్రెండ్కి వద్దేమో, నాకు మాత్రం కావాలి సంధ్య గారు. సరే సరే, మీకు స్పెషల్ పార్టీ ఇస్తాను. ఏ రెస్టారెంట్లో కావాలో చెప్పండి. ఏంటి పార్టీ అంటున్నారు? అమ్మా, అదా, సంధ్య వాళ్ళకి లోన్ శాంక్షన్ అయింది, దాని గురించి పార్టీ అడుగుతున్నాను. అవునా? కంగ్రాట్స్ అమ్మా సంధ్య. థ్యాంక్స్ అత్తయ్య. వింధ్య, నీకోసమే వచ్చాను. ఇంట్లో ఈ శుక్రవారం రోజు వ్రతం జరిపించాలమ్మా. ఆ, సరే అత్తయ్య. వ్రతమా? సూపర్! సంధ్య గారు, మీరు తప్పకుండా రావాలి. తను రాకుండా ఎలా ఉంటుందిరా? వస్తుందిలే.
అవును, సంజయ్ గారు లేకుండా మన ఇంట్లో వ్రతం ఎలా జరుగుతుంది? పాపా, అయ్యయ్యో, పాలు తాగావు కదా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? బజ్జేవాళ్ళ తల్లి, బజ్జేవాళ్ళమ్మా, బజ్జే. ఓ పాపం, కన్న తల్లి బిడ్డకి పరాయిదైపోయింది. బిడ్డతో సంతోషాలు మాకు, బిడ్డ లేక కన్నీళ్లు మీకా సంధ్య గారు? పాపం, కన్న బిడ్డకి దూరంగా ఉంటూ కన్న తల్లిగా నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని. సంధ్య గారు, ఆగండి. ఏంటి రాజేష్ గారు, పాపని తీసుకొచ్చారేంటి? ఉయ్యాల్లో వెయ్యండి. పాప ఉండాల్సింది ఉయ్యాలలో కాదు, మీ ఒడిలో. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? పాప ఏడుస్తుంటే మీరు పడిన కంగారు, పాపని వదిలి వెళ్ళలేక మీరు పడిన బాధ నేను చూశాను సంధ్య గారు. ఈ బిడ్డ మీ బిడ్డ, మీకు ఆ హక్కుంది. మీ పాపని మీరు తీసుకోండి. రాజేష్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్, కొత్త సమస్యలు తీసుకురాకండి. ముందు మీరు పాపని తీసుకుని లోపలికి వెళ్ళండి. మీరు నాకు మాట ఇచ్చారు కదా, మీరు మర్చిపోయారా? సంధ్య గారు, ఇచ్చిన మాట నాకు గుర్తుంది. అలా అని మా స్వార్థం కోసం మీకు బిడ్డ ప్రేమను దూరం చేయలేను కదా. ప్రతిరోజు మా దగ్గరే ఉంటూ మాకు ఆనందాన్నిచ్చే ఈ బిడ్డ ఒక్కరోజు మీ దగ్గరుంటే మీరు బిడ్డ ప్రేమని పంచుకొని ఎంతో ఆనందపడతారు కదా.
ప్లీజ్ నా మాట కాదనకండి. ఒక్కరోజు మీరు తీసుకువెళ్ళండి. అయ్యో అది కాదండి, ఇది వింధ్య పాప కదా. సరే ఉండండి, ఒక్కసారి నేను వింధ్య దగ్గరికి వెళ్ళి అడిగొస్తాను. సంధ్య గారు, ఏంటండి మీరు? మీ బిడ్డకి మీరు పర్మిషన్ తీసుకోవాలా? చెప్పాను కదండి, బిడ్డని తన చేతిలో పెట్టి నేను తనకి మాట ఇచ్చాను. ఇది తన బిడ్డ, అంటే మీ బిడ్డ. సరే, మా పాపయ్యగా ఇదిగోండి మీ చేతుల్లో పెడుతున్నాను. మా వింధ్య మాత్రం మీకిస్తానంటే కాదంటుందా చెప్పండి? తీసుకోండి. ఇదేంటి బావా బిడ్డని సంధ్యకిచ్చేస్తున్నాడు? సంధ్య గారు, మీరింకేం ఆలోచించొద్దు. ఈ రోజంతా పాపతో ఆనందంగా ఉండండి. బిడ్డనిస్తూ ఏదో చెప్తున్నాడేంటి? ఏం చెప్తున్నాడు? సరేనండి, తనకొక మాట చెప్పండి, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అలాగే, ఫోన్ చేయండి. బాయ్ బాయ్. హలో, చెప్పండి. బావా మీ పాపని తనకిచ్చేశాడు. అది కదా మానవత్వం అంటే. గ్రేట్ కదా బావా. పాపని సంధ్యకి ఇవ్వడం ఏంటి? పాప 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 పాపనివ్వడం ఏంటి? ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. సంధ్య పాపని తీసుకుని వెళ్ళిపోయింది.